guys, welcome back to my channel. ఇది మన మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ది ఇంకొక కొత్త పార్ట్ అన్నట్లు. అందుకే అది మీకు తెలిసి ఉంటుంది, అది లాస్ట్ అప్డేట్ అన్నట్లు. అందుకే ఇది న్యూ వర్జన్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. చాలా రోజులైంది మైండ్ క్రాఫ్ట్ ఆడి. ఇంకా మన స్పాన్ ఇక్కడ ప్లేన్ బయోమ్ ఉంది, శాండ్ బయోమ్ ఉంది. ఓకే, అక్కడ. సో గైస్, ఎప్పుడు మనము మైన్క్రాఫ్ట్ది కొత్త సర్వైవల్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. అది ఓల్డ్ అప్డేట్ కాబట్టే అలా నేను అది డిలీట్ చేసేసాను అప్డేట్ని. న్యూ అప్డేట్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడంతా అయ్యేదేం లేదు. ఓకే, స్టిక్తో త్వరగా ఇరిగిపోతుంది. ఓకే, మన బేసిక్స్ చేసుకుందాం గైస్. నాకు మైండ్ క్రాఫ్ట్ ఆడడం వచ్చు కాబట్టి క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్. ఇప్పుడు ఓకే, సో గైస్, ఓకే ఓకే గైస్, మనం ఇంకొంచెం ట్రీస్ని ఎరగొడదాము. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉంది. త్వరగా వీటన్నిటిని ప్లాంక్స్ లాగా కన్వర్ట్ చేసేసుకుందాము. ఒక పికాక్స్ ఇప్పుడు దీని కిందనే చేద్దాము మైన్. ఓకే, స్టోన్. ఓకే, ఇంకొంచెం స్టోన్ కలెక్ట్ చేసుకుందాం గైస్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసేసుకోండి గైస్. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్, కొన్ని స్టిక్స్ తయారు చేసుకుందాం మనం. ఒక యాక్స్, ఇంకొక పికాక్స్, అంతే. నేను ఇంకా కిందకి వెళ్ళి ఇంకొంచెం స్టోన్ కలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ కోల్ ఉంది. వావ్, మళ్ళీ కోల్ దొరికేసింది గాయస్. ఐరన్ కూడా దొరికేస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ నేను టోటలీ ఎంత ఉంటే అంత కోల్ కలెక్ట్ చేసేసుకుంటాను. కోల్ అయిపోయింది, నో ప్రాబ్లం గాయస్. ఓకే, మనకు 4 కోల్స్ వచ్చేసాయి ప్రస్తుతం. ఐ థింక్ ఇవి చార్కోల్ ఏమో కదూ. ఇప్పుడు నా దగ్గర సఫిషియంట్ బ్లాక్స్ వచ్చేసాయి మేబీ. ఓకే, ఎన్ని చాలు గాయస్. మళ్ళీ మనం బిల్డప్ చేసి పైకి వెళ్ళిపోదాం. ఏదో సౌండ్ వచ్చింది గాయస్.
ఏమోలేండి గైస్. మనం ఒక ఫర్నెస్ తయారు చేద్దాం. ఇక్కడ ఉంది. నాకు తెలుసు గైస్, క్రాఫ్టింగ్ టేబుల్ని యాక్స్తో ఎరగొడతారు, కానీ ఇది ఎట్లాగో ఎండ్లో వచ్చేసింది కదా, దీన్ని వాడేస్తే అయిపోద్ది కదా, వేస్ట్ ఎందుకు చేసుడు గైస్ అని. హే ఆగు ఆగు పిగ్ గైస్. త్వరగానే నేను ఇప్పుడు కంప్యూటర్లో కూడా తెస్తాను మైన్క్రాఫ్ట్. ఓకే, అక్కడ ఒక షీప్ ఉంది. ఈ షీప్ని వేసుకున్న తర్వాత ఇంకో షీప్ ఉంది. నైస్. అది ఎరిగిపోయింది. ఓకే, ఫుడ్ సఫిషియంట్ కలెక్ట్ అయిపోయింది. ఒక విలేజ్ వెతుకుదాము. ఇంకా నాకు బాగానే షీప్స్ దొరుకుతున్నాయి. ఇంకో షీప్ ఉంది. నైస్. బెడ్ది అయితే అయిపోయింది పని. ఓకే, ముందుకెళ్ళు. ఓకే, ఈ హత్య చేయడం ఎవరో చూసేశారు. నేను కూడా హత్య చేసేస్తా. దాచుకొని చూస్తున్నావు సిఐడి లాగా. ఓ వా, ఇక్కడ ఏదో క్రీపర్ పగిలిందేమో. ఓకే, ఇప్పుడు మనం మన బర్డ్ తయారు చేసుకుందాము. దీన్ని ఇక్కడ తెచ్చుకుందాము. బర్డ్ 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 ఇక్కడ. నైస్. ఓకే, ఓకే గాయస్, చాలు. మనం కొంచెం ఫుడ్ని కుక్ చేసుకుందాము. ఓకే, ఓకే, త్వరగా అవుతుంది అది. అలాపోయేది మన స్క్రీన్ రికార్డ్ని కొంచెం పక్కకు అనుకుందాం. ఇంకొన్ని షీప్స్ ఉన్నాయి. నేను వీళ్ళందరినీ త్వరగా చంపేస్తాను. బాయ్. కాయ్ మాతాకి జై హో. తనని మనం చంపద్దు. ఓకే, పిక్స్ ఉన్నాయి. పిక్స్ ఒకటి అయిపోయింది. ఓకే, రాత్రి వస్తుంది. నాకు విలేజ్ వెతకాలి. ఫుడ్ ఎంత అయిందో అంత తీసేసుకోవాలి. బెడ్ని పక్కకు పెట్టాలి. అండ్ నా క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ. ఒక చిన్న హౌస్, దీన్ని హౌస్ కూడా అనలేము. ఒక 3-4 బ్లాక్స్ స్పేస్. నేను విలేజ్ని వెతికి దాని దగ్గరలో ఉన్న ఏదైనా తయారు చేస్తాను గైస్. ఇల్లు ఇంటేనే విలేజ్ ఓకే, సో గైస్, నాకు ఇప్పుడు ఒక విలేజ్ దొరికేసింది. ఇది చాలా దగ్గరలోనే ఉంది. ఇంకా ఇక్కడ ఏదో ఇంకో భయం ఉంది గైస్. వావ్, ఈ పార్ట్ని నేను స్కిప్ చేయా. ఓకే, ఎంఎల్జీ వర్కౌట్ అయిపోయింది. నా కుక్డ్ ఫుడ్ని తెచ్చుకుంటాను. హేబల్స్ తీసుకోవాలి మనం. తీసేసుకున్నాము. ఇంకా ఈ విలేజ్లో పెద్ద లూట్ అంటే మన ఐరన్ గోళం అన్నానే. అరే, పొద్దున్న పూట కూడా పండుకుంటాను. ఏంటయ్యా ఇది?
ఏదో నా 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 ఓ షిట్, ఇది రాంగ్ ప్లేస్. మొబైల్లో ఇతన్ని ఆట పట్టేయడం చాలా కష్టం. హే ఓకే, ఇక్కడ ఇతన్ని ట్రాప్ చేసేస్తాము. ఓ ఓ ఓ ఓ గాయస్ 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 గాయస్, ఐ థింక్ నేను రాంగ్ ప్లేస్లో బిల్డ్ చేశాను. ఓకే, వచ్చేస్తున్నాడు. వాట్?